హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ బీరకాయ టొమాటో పచ్చడి గురించి మాట్లాడుకుందాం. ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి చుక్క తగిలించి ఈ బీరకాయ టొమాటో పచ్చడి వేసుకొని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా ఇంగువ వాసన మధ్యలో తెలుస్తూ అబ్బా మాటల్లో చెప్పలేం ఆ రుచి. ఎలా చేయాలో ఈజీగా చెప్పేస్తాను, ఫాలో అయిపోండి. మొదట తొక్క తీసేసి పావు కిలో బీరకాయ ముక్కలు ఈ కన్సిస్టెన్సీలో తరిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోలు తరిగి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని 3 నుండి 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 15 నుండి 20 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు యాడ్ చేసుకొని ఆనియన్ మెత్తపడే వరకు వేయించుకోవాలి. తర్వాత తరిగి పక్కన ఉంచుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త తగినంత ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో ముక్కలు కాస్త మెత్తబడే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత తరిగి పక్కన ఉంచుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గబెట్టాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఓసారి మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 350 to 400 ml వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తెరుస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చిన్న గోలీ సైజ్ చింతపండు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఓ ఎండుమిర్చి తుంచి అందులో యాడ్ చేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు అలాగే ఉంచుకొని దంచుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న బీరకాయ టొమాటో పచ్చడిని యాడ్ చేసుకొని ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని పచ్చడి వేసిన మిక్సీలో ఓ 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకొని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. తర్వాత రుచి చూసుకొని ఉప్పు చాలకుంటే వేసుకొని పావు స్పూన్ ఇంగువ పొడి చల్లుకొని ఓ నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఓ నిమిషం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బీరకాయ టొమాటో పచ్చడిని ఎంజాయ్ చేయండి. మస్ట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. రైస్లోనే కాకుండా ఇడ్లీ, దోశ, చపాతీ, పరోటాకి కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.